ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిసెస్ కె ప్రభాకర్ రావు గారు మరియు ప్రసన్న గారు. వారు పెదరావూరు, తెనాలి, గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. ప్రభాకర్ గారికి, ప్రసన్న గారు మంచి ఆరోగ్యం కొరకు, వీరి కుమారుడు అక్షయ్కి మంచి భవిష్యత్తు కొరకు, కుమార్తె అనుష మరియు అల్లుడు ప్రదీప్ వీరి కుమారుడు చెర్రి కొరకు, అదేవిధంగా ప్రభాకర్ గారి ఉద్యోగ విషయంలో ఏ ఆటంకాలు రాకుండా సాఫీగా ఉన్నట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వీరు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు ప్రభాకర్ రావు గారిని, ప్రసన్న గారిని, వారి కుటుంబాలని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా ఆ ప్రియ ప్రభువారు మనల్ని ప్రేమించి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా మనము శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. యవనస్తులు భయభక్తులతో కూర్చోనండి. అనారోగ్యంగా ఉన్నవారు దయచేసి ప్రార్థనలో ఉండండి. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని వినుమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఈరోజు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయ చివరి భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి యవనస్తులందరూ మోకరించండి. ఆరోగ్యంగా ఉన్న వారందరూ మోకరించండి. గర్భిణీ స్త్రీలు మోకరించకపోయినా పర్వాలేదు, బాలింతలు మోకరించకపోయినా పర్వాలేదు, వృద్ధాప్యంలో ఉన్నవారు మోకరించకపోయినా పర్వాలేదు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించటానికి మీరు మాకిచ్చిన ఈ ధన్యత కొరకై వందనాలు స్తోత్రాలు నాయనా. ప్రతిరోజు ఈ రీతిగా మీ వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని మీరు మాకిచ్చారు. మాకంటే శ్రేష్ఠులు ఈ వాక్యాన్ని వింటున్నారు నాయన. వారికంటే మేము గొప్పవారం కాదు ప్రభువా. దయతో మీ దయ, మీ కృప, మీ కటాక్షం అపాతులమైన మమ్మల్ని ప్రేమించి ఈ భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని మేము ఎంతగానో తగ్గించుకుంటూ ప్రభు ఈ వాక్యాన్ని చెబుతూ ఉండగా ఈ వాక్యంలో ఏ తప్పిదాలు దొరలకున్నట్లు సహాయం చేయండి ప్రభువా. మీ పవిత్రమైన వాక్యాన్ని పవిత్రమైన రీతిగా చెప్పడానికి సహాయపడండి. అనారోగ్యంగా ఉండి కూడా వచ్చిన బిడ్డలందరినీ దయతో మీరు ముట్టి స్వస్థపరచుమని ప్రాధేయపడి అడుగుతున్నానైనా. యవనస్తులలో రక్షింపబడిన ప్రియుల కొరకై వందనాలు. రక్షింపబడని మా యవనస్తులు రక్షింపబడటానికి కృప చూపించండి. మా యవనస్తులలో ఎవరైనా ఏ చెడు అలవాట్లకు, అయినా పబ్స్కు, ఇంకా ఆయా రీతులుగా స్నేహాలు బట్టి అక్కడక్కడికి వెళుతూ ఉంటే ప్రభువా, మా బిడ్డలను కనికరించండి ప్రభువా. పాప సంబంధమైన కార్యాలకు మా యవ్వన బిడ్డలు లోను కాకుండాట్లు కృప చూపించండి. ముఖ్యంగా మా యవ్వన ఆడబిడ్డలను దీవించండి ప్రభువా. ఈ దినాల్లో ప్రభు మా యవ్వన ఆడబిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పరపురుషుల స్నేహాలు పడుతున్నారు, తద్వారా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు అని వింటున్నాం ప్రభువా. దయతో మా ఆడబిడ్డలను కనికరించండి ప్రభువా. కృప చూపించండి నాయన. వారి వివాహాలు కూడా మేలుకరమైన రీతిగా, శ్రేష్టమైన రీతిగా జరగడానికి సహాయపడండి. మా యవ్వన బిడ్డలేక వివాహాలు జరిగిన తరువాత ఒకరికొకరు భార్య భర్తలు నమ్మకంగా ఉండడానికి సహాయపడండి ప్రభువా. దీవించుమని మీ అపాత్రుడను అయోగ్యుడైన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను అంగీకరించుమని, ఈ వాక్యాన్ని చెప్పే కృపను అనుగ్రహించుమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను ప్రార్థించిన తరువాత మీలో చాలామంది పాట కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. చివరిలో నేను తప్పనిసరిగా పాట వేస్తాను. ముందుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. ఈరోజు పాఠ్యభాగము 15వ వచనం నుంచి మనం ప్రారంభించాలి. 15, 16 వచనాలు చదువుతున్నాను. తిన్నని మార్గమును విడిచి బెయ్యూరు కుమారుడైన
బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఆ ప్రియులరా, ఈ భాగాన్ని చదువుతుంటే మనకు అనేక సత్యాలు మనకు తెలుస్తాయి. ఇశ్రాయేలు ప్రజలను శపించుటకు బాలాకు బిలామును పిలిపించాడు. కానీ ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన ప్రజలు కాబట్టి వారిని శపించకూడదని దేవుడు వారికి చెప్పాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథం, సంపూర్ణమైన బైబిల్ లేని వాళ్ళు నా మాటలు జాగ్రత్తగా వినండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. నా ప్రియ బిడ్డలరా, ఇశ్రాయేలు ప్రజలను శపించుటకు బాలాకు బిలామును పిలిపించాడు. కానీ దేవుడు వారు ఆశీర్వదించబడిన ప్రజలు గనుక వారిని శపించకూడదని చెప్పాడు. ఈ విషయాలు మనకు అర్థం కావాలి అని అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి కొన్ని అధ్యాయాలు చదవాలి. 22, 12వ వచనం నుండి 23, 24 ఈ రీతిగా కొన్ని అధ్యాయాలు చదువుకుంటూ వెళితే ఈ బిలామును గూర్చిన వృత్తాంతము మనకు అర్థమవుతుంది. అదే సమయంలో కూడా యూదా భక్తుడు వ్రాసిన పత్రికలో కూడా ఈ యొక్క సంగతులు రాయబడ్డాయి. నేను వాటిని చదువుతాను. రెండవసారి పెద్దలు బిలాము దగ్గరకు వచ్చినప్పుడు ఈ రాత్రి దేవుడు ఏమి చెప్తాడో ఇక్కడ మీరు ఉండండి, దేవుడు ఏమి చెప్తాడో అది నేను విని మీకు చెప్తాను అని అన్నాడు. ఆ రాత్రి దేవుడు బిలాముతో మాట్లాడాడు. దేవుడు వారిని వెళ్ళమన్నాడు, కానీ నేను చెప్పినట్లు చేయమన్నాడు అని చెప్పాడు. ఈ మాట సంఖ్యాకాండం 22వ అధ్యాయము 20వ వచనంలో మనము చూస్తాం. దేవుడు వెళ్ళమన్నాడు కదా అని ఆయన వెళ్ళాడు. యూదా భక్తుడు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదివితే మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. బిలాము యొక్క హృదయము ఎరిగిన దేవుడు త్రావులో గాడిదకు అడ్డముగా నిలిచాడు. గాడిద దేవుని దూతను చూచి 3 పర్యాయాలు అది దారి తప్పింది. ఆ గాడిద ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఆ రీతిగా చేయలేదు. ఎందుకు ఇలాగూ దారి తప్పిస్తుంది అనే ఆలోచన బిలాము కూడా రాలేదు. చాలా విచారకరమైన సంగతి. గాడిద మాట్లాడడం గురించి గాడిద మాట్లాడడం గురించి కూడా బిలాము ఆలోచించలేదు. దీనికి కారణం తన దృష్టంతా కూడా డబ్బు మీద ఉంది. దుర్నీతి చేత కలుగు బహుమానము మీదనే ఈ బిలాము యొక్క దృష్టి ఉంది. ఇశ్రాయేలుకు విందు చేయమని బాలాకును ప్రేరేపించాడు. చాలా విచారకరమైన సంగతి. ఇశ్రాయేలీలను ఆ విందుకు ఆహ్వానించమని కూడా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఆహ్వానించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ విందుకు వచ్చారు. ఆ విందులో ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనకు, వ్యభిచారానికి లోనైపోయారు. చాలా విచారకరమైన సంగతి. అంటే ఇశ్రాయేలు ప్రజలు మోసపోయి పాపమునకు లోనయ్యారు అని మనం అర్థం చేసుకోవాలి. బిలాము చేసిన ఈ మోసం వలన నా ప్రియులరా 24,000 మంది చనిపోయారు. చాలా విచారకరమైన సంగతి. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన సత్యాన్ని మనము మర్చిపోకూడదు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు చదివితే
ఈ సత్యాలు మనకు అర్థమవుతాయి. 17వ వచనం, పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది. ఇక్కడ మనం చదివిన ఈ వచనంలో బావులు అని ఉన్నది. బావులు నీటికి గుర్తు. బావుల నీటి ద్వారా ప్రజలు అనేక విధములైన మేలులను అనుభవిస్తారు. త్రాగుటకు, బట్టలు ఉతుకుటకు, పంటలు పండించుటకు నీరు ఎంతో ఉపయోగకరమైనది. పైకి కొన్ని బావులు నీళ్లు ఉన్నట్టుగానే కనబడతాయి, కానీ ఆ బావుల లోపట నీరుండదు. ఖాళీ బావులు, ఎండిపోయిన బావులు. ఆ విధంగానే కొంతమంది పెద్ద భక్తులులాగా కనబడేవారు కూడా వారిలో శక్తి ఉండదు, వారిలో భక్తి ఉండదు. బయటికి బైబిల్ సంచి వేసుకుంటారు, లేక బైబిల్ పట్టుకుంటారు, ఏమేమో ప్రార్థనలు చేస్తారు, మనుషులను ఒప్పించడానికి, మనుషులను మెప్పించడానికి, తద్వారా మనుషుల దగ్గర డబ్బు గుంజుకోవడానికి. కొంతమంది బోధకులము అని చెప్పుకునేవారు ఆ రీతిగా చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ రాయబడిన నీళ్లు లేని బావుల గూర్చి, వారు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములను గూర్చి యూదా పత్రికలో మనము చూస్తాం. యూదా పత్రికలో వీటినే నిర్జల మేఘాలు అన్నాడు. నేను కొన్ని వచనాలు యూదా వ్రాసిన పత్రికలో నుంచి నేను చదువుతాను. 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడినది. కొన్ని మేఘాలను చూస్తే ఇప్పుడే వర్షము వచ్చేస్తుందా అన్నట్టుగా చీకటి కమ్ముకుంటాయి. అట్టి మేఘాలను చూచి గొప్ప వర్షము కురుస్తుంది అనుకుంటాము, కానీ ఒక చుక్కైనా కూడా పడదు. అదేవిధంగా అబద్ధ బోధకులు కూడా తీయని మాటలు చెప్తారు, కానీ వారి యొక్క జీవితము, వారు చేసే క్రియలు, వారి మాటలు మోసపూరితమైనవిగా ఉంటాయి. వీరిని గూర్చి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు స్థిరమైన వారు కారు, నిలకడగలిగిన వారు కారు, గాలికి కొట్టుకుని పోవువారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది. 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోక్రీ చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. డంబపు మాటలు అనగా బడాయి మాటలు. సొంత లాభము కొరకు వారు గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. వినేవారికి వీరేదో గొప్ప మేలు చేసినట్లు వారు మాట్లాడతారు. అదే యూదా వ్రాసిన పత్రికలో 16వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగు వారును తమ గతిని గూర్చి
నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఈ రీతిగా మాట్లాడే నోరు యేసు ప్రభు వారికి విరోధిగా ఉంటుంది. వీరు ఇతరులను మేలు కొలపాలి అని పనిచేస్తూ ఉంటారు. ఎవరిని మరలు కొలుపుతారో వారు నూతనముగా నమ్మిన వారే. క్రొత్త బిలీవర్స్ను వారు లాక్కుంటారు. వారికి ఏమేమో చెప్తారు. వారి ద్వారా ఏమేమో పొందాలని వారు ఆశపడుతూ ఉంటారు. యథార్థమైన విశ్వాసులు ఇటువంటి వారికి చెక్కరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 19వ వచనం, తామే భ్రష్టత్వమునకు దోషులైండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. తామే భ్రష్టత్వమునకు దోషులైండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇస్తామని చెప్పడం హాస్యాస్పదము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇప్పుడు నేను చదివిన ఈ వాక్యం యొక్క భావము మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. దయచేసి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం వరకు దయచేసి చదవండి. అపవిత్రాత్మ వదిలిపోయింది కానీ అది నీరు లేని చోట తిరుగుట అనగా వాక్యము లేని స్థలములలో తిరుగుట అని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది కానీ ఆ ఇంటిలో యేసయ్యకు స్థలము లేదు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. 21వ వచనం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. ఇక్కడ పేతుడు భక్తుడు ఏమంటున్నాడు అనగా, అసలు వారు నీతి మార్గమును గూర్చి తెలుసుకోకుండా ఉండడం మంచిది. ఆ విషయం బాగుండేది. నీతి మార్గము తెలుసుకున్న తరువాత వారు అబద్ధకుల మాటలు విని సత్యము నుండి తొలగిపోవడం చాలా విచారకరమైన సంగతి. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, ఒకసారి రక్షింపబడిన తరువాత మరల లోకములోనికి పోవద్దని నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. నాగలి మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అని వాక్యము చెబుతుంది. 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఈ వచనంలో చెప్పబడిన ఈ 2 జంతువులు యూదులకు హేములు. కుక్క విశ్వాసం గల జంతువే అయినప్పటికీ దానిలో ఉన్న ఈ లక్షణం మంచిది కాదు. ఏమిటా లక్షణం? కక్కిందాన్నే తింటుంది. అబద్ధ బోధకులు చెప్పేదానిలో కూడా కొంత సత్యం ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. వారి బోధల వలన కలుగు నష్టము ఇంతంత కాదు. బైబిల్లోని కుక్కను గూర్చిన కొన్ని వచనాలు చదవాలి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనం, 59వ కీర్తన 6వ చరణం, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. కుక్క వలె చాలామంది మొరుగుతూ ఉంటారు. మొరిగే కుక్క కరవదు అంటారు. అయినా మొరిగి మొరిగి ఎంతో అసహ్యతను అది కలిగిస్తోంది. ఇటువంటి కుక్క తను కక్కిన దానిని తింటుంది. వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి,
ఈ పాపాన్ని అయితే నీవు కక్కివేశావో మరలా ఆ పాపానికి వెళుతున్నావా? ఈ రాత్రి ఆలోచించు. ఎంత ఘాటుగా పేతురు భక్తుడు విశ్వాసులను హెచ్చరించాడో మనము అర్థం చేసుకోవాలి. తదుపరి పందిని గూర్చి ఆయన వ్రాశాడు. పంది కూడా యూదులకు హేయం. లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వచనంలో పంది హేయము అని రాయబడింది. ఈ పందిని ఎంత శుభ్రం చేసినా మరలా అది బురదలోనికి వెళుతుంది. విశ్వాసి కుక్క వలె పంది వలె ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కార్యక్రమం టైం అయింది, నేను ముగిస్తున్నాను. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన జీవితాలలో ఏ రీతిగా ఉండాలో ఏ రీతిగా ఉండకూడదో చాలా క్రిస్టల్ క్లియర్గా పరిశుద్ధాత్మదేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. వాక్య ప్రకారం జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను చివరిలో ఒక పాట విందాము అని అన్నాను, కాబట్టి ఆ పాట విందాం. వాడవచ్చింది యేసు వాడవచ్చింది, వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. వాడవచ్చింది రక్షణ వాడవచ్చింది, వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. సమయం మిగిలేయున్నది, దిక్కులన్నీ లయమైపోవును. కొద్ది సమయం మిగిలేయున్నది, దిక్కులన్నీ లయమైపోవును. క్రొత్త భూమి ఆకాశములకు క్రొత్త భూమి ఆకాశములకు తీసుకెళ్ళును యేసు వాడలో. వాడవచ్చింది యేసు వాడవచ్చింది, వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. యేసువాడ జీవము గలది, మరణమందు అసలే లేదు. యేసువాడ జీవము గలది, మరణమందు అసలే లేదు. మరణమున్నది మనుషుల వెంట, పాట విన్నారు కదా. పాట పాడిన ప్రియ సహోదరుని కొరకు ప్రార్థన చేయండి. యేసు అనుచరుల పరిచర్య కొరకు సహాయపడండి.
ఈ పరిచర్య ఈ రీతిగా కొనసాగలేదంటే మీ గుప్పులు విప్పి సహాయం చేయండి. ఒక ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు 14,500 రూపాయలు. దానికి ఫోన్పే నంబర్ 9848038767. నాకు నా 2 కుమారులకు కూడా ఫోన్పే నంబర్ ఇదే. ఈ ఫోన్పే నంబర్కు మీరు సహాయం చేయమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరి ముందుకు రావడానికి కారణం యేసు అనుచరుల ఈ పరిచర్యలో ప్రాముఖ్యంగా మీ అందరి ప్రియతమ అన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానిస్తున్న ప్రతి గ్రంథాన్ని కానీ పత్రికను కానీ మీకు అతి సమీపంగా అందచేయాలని, మీరు ప్రతిరోజు విని దాని ద్వారా ఆశీర్వదింపబడి కొంతమంది రక్షణ పొందాలని ఒక ప్రేరేపణ మా జీవితాల్లో కలిగింది. కాబట్టి నాన్నగారు బోధించే ప్రతి వచనం వెంబడి వచన ధ్యానాలని యూట్యూబ్లో ఏ రోజు చెప్పుతున్న వాక్య ధ్యానాన్ని ఆ రోజే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు బోధించేది పాయింట్ వైజ్ చెప్పే వాక్య సందేశాలని ఆ రోజు చెప్పేది వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతుంది. అదేవిధంగా నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని చెప్తుండగా వాటిని కూడా వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా టీవీ చూడలేని పక్షాన ఈ యూట్యూబ్ ఛానల్లో JFM భక్త్ సింగ్ లేక భక్త్ S9 అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు ఈ ఛానల్ వస్తుంది. ఈ విధంగా దాని చిత్రం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్లోడ్ అవ్వగానే. కాబట్టి మీరు ప్రోగ్రామ్కి ముందన్నా వినొచ్చు, ప్రోగ్రాం తర్వాత అయినా మీరు మిస్ అయిన సమయంలో ఈ ప్రోగ్రామ్ని, ఈ వచన ధ్యానాలని, ఈ పాయింట్ వైజ్ ధ్యానాలని, ఈ క్యారెక్టర్ వైజ్ హీరోస్ ఆఫ్ ది బైబిల్ ధ్యానాలని మీరు యూట్యూబ్లో విని ఆశీర్వదింపబడాలని, ఈ విధంగా అనేకులకి ఈ రక్షణ సువార్త మీరు కూడా దీన్ని షేర్ చేయడం ద్వారా చేరవేయాలని మా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక.